హాయ్ అండి. 'గీతిక' సిరీస్‌లోని 4 భాగం వినండి. ఆపరేషన్ స్టార్ట్ అయిందా విరించి? అని అడిగాడు అవతల నుండి. లేదు. డబ్బులు కడితేనే శవాన్నిస్తామంటున్నారు అన్నాడు విరించి బావురుమంటూ. ఆ ఫ్రెండ్ వెంటనే హాస్పిటల్‌కొచ్చి డబ్బులు కట్టడంతో నవీన శవాన్ని ఇంటికి తీసుకొచ్చారు. రాధమ్మకు, విరించి తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఇంటి ముంగిట నవీనను చాపపై పడుకోబెట్టారు. గీతిక ఏడుస్తూ అమ్మ ముఖం వైపు చూస్తూ పక్కనే కూర్చుంది. గుండెల్లోని బాధ కళ్ళ నుండి నదిలా ప్రవహిస్తోంది. బంధువులంతా ఒక్కొక్కరుగా రావడం మొదలుపెట్టారు. రాధమ్మ పరుగునొచ్చి కూతురు శవాన్ని చూసి ఒక్కసారిగా గుండెలు పగిలేలా ఏడ్చి అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. ఆవిడకు నవీన చనిపోయిన విషయం చెప్పలేదు. హాస్పిటల్లో ఉందని మాత్రమే చెప్పారు. కాసేపటికి స్పృహొచ్చిన రాధమ్మ దుఃఖం కట్టలు తెంచుకుంది. గీతిక, రాధమ్మ ఒకరినొకరు పట్టుకుని రోదించసాగారు. ఎంతసేపు ఏడుస్తూ కూర్చుంటారు? ఇక చెయ్యాల్సిన కార్యక్రమాలు చూడండి అంది విరించి తల్లి సుభద్రమ్మ ఎంతో కఠినంగా. రాధమ్మ బాధ వర్ణనాతీతం. కళ్ళ ముందే భర్త, ఆ తర్వాత కొడుకు, ఇప్పుడు కూతురు, అందరూ వెళ్ళిపోయారు. నన్ను భూమికి భారంలా ఉంచి అందర్నీ తీసుకుపోతున్నావా దేవుడా! నా ఆయుషైనా నా బిడ్డలకు పోయలేకపోయావా అంటూ తల్లడిల్లిపోయింది. నవీన అంతిమయాత్ర ప్రారంభమై శవాన్ని తీసుకువెళ్తుంటే గీతిక ఆ బాధను భరించలేక సొమ్మసిల్లిపోయింది. నవీన చనిపోయిన ఆ 10 రోజులు సుభద్రమ్మ, రాధమ్మను, గీతికను ఏదో ఒక మాట అంటూనే ఉంది. విరించికి అంతా అర్థమవుతున్నా తల్లిని ఏమీ అనలేకలా లోపలే నలిగిపోతున్నాడు. సుభద్రమ్మకు మొదట్నుండి నవీన అంటే ఉన్న కోపం ఇప్పుడు గీతిక మీదకు మళ్ళింది. రాధమ్మనైతే మనిషిలా కూడా చూడడం లేదావిడ. వద్దొద్దన్నా వినకుండా నా కొడుక్కి సంబంధం చేశారు. వీళ్ళ కుటుంబం జాతకాలే ఇంతే. ఎవరూ పూర్తిగా కలిసుండరు. ఆ నవీన తండ్రి అలానే మధ్యలో పోయాడు. అన్నగారేమో పెళ్లి కాకుండానే పోయాడు. ఇప్పుడు ఇది కూడా ఒక పిల్లని కని నా కొడుకు నెత్తిన పడేసి పోయింది. ఇక దీన్ని పెంచుకుంటూ నా కొడుకు జీవితాంతం ఒంటరిగానే ఉండిపోవాలా అంటూ అందరికీ వినపడేలా గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టింది సుభద్రమ్మ. ఆ మాటలు విన్న గీతిక తట్టుకోలేకపోయింది. ఇప్పుడు నీ బాధేంటి నానమ్మా? నేను మీకు అడ్డంగా ఉన్నానా? మా నాన్న నన్ను పెంచుకుంటే మీకొచ్చిన ఇబ్బందేంటి? అంది కోపంగా ఎదురు తిరుగుతూ. వాడికి నేను ఇంకో పెళ్లి చేస్తాను. నిన్ను పెంచుతూ నా కొడుకు జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే నేను చూస్తూ ఊరుకోను అంది సుభద్రమ్మ అంతే గర్వంగా. రాధమ్మ వద్దు వద్దని వారిస్తున్నా గీతిక నానమ్మతో గొడవకు దిగింది. మా అమ్మ చనిపోయి 10 రోజులు కూడా కాలేదు. అప్పుడే నీకింకో కోడలు కావాలా? అయినా ఉన్నప్పుడు మా అమ్మని ఎప్పుడైనా ప్రేమగా చూసావా నానమ్మ? ఎప్పుడు వచ్చినా ఉన్నన్ని రోజులు మా అమ్మని ఏడిపిస్తూనే ఉండేదానివి అంది గీతిక కళ్ళు తుడుచుకుంటూ. సరిగ్గా అదే సమయానికి విరించి లోపలికొచ్చాడు. సుభద్రమ్మ వెంటనే కొడుకు వైపు తిరిగి, చూసావా నీ ముద్దుల కూతురు ఎలా మాట్లాడుతోందో? వాళ్ళమ్మని నేను బాగా చూడలేదంట, ఏడిపించానంట. పెద్ద చిన్న అనే విచక్షణ లేకుండా నోటికెంతొస్తే అంత మాట్లాడుతోంది. ఎక్కడికి పోతాయి? అన్నీ వాళ్ళ అమ్మ బుద్ధులే వచ్చాయి అంది దెప్పు పొడుస్తూ. గీతికి మళ్ళీ ఏదో మాట్లాడబోతుంటే విరించి ఆమెను వారించి గదిలోకి పంపించేశాడు. అమ్మా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అన్నాడు విరించి తల్లితో నీరసంగా. నీక్కూడా నాదే తప్పనిపిస్తోందా? అంతేలే అంటూ సుభద్రమ్మ కళ్ళొత్తుకుంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత విరించి రాధమ్మ దగ్గర కూర్చున్నాడు. అత్తయ్య గారు, మీరు గీతిగా బాధ్యత తీసుకోవాలి. తనిక్కడుంటే మా అమ్మ రోజుకో మాట అంటూనే ఉంటుంది. నవీన్ అంటే అన్నీ సర్దుకుపోయేది. కానీ గీతు చిన్నపిల్ల. దీనికేం తెలుస్తుంది? గీతు ఎగ్జామ్స్ అయ్యే వరకు మీరిక్కడే ఉండండి. ఆ తర్వాత 10th క్లాస్ మీ దగ్గరే ఉండి చదువుకుంటుంది. ఇప్పుడు మా అమ్మ నన్ను వదలదు. గీతు ఏమో మా అమ్మను భరించలేదు. నన్ను అర్థం చేసుకోండి అత్తయ్య అన్నాడు చేతులు జోటిస్తూ. రాధమ్మ ఏమీ అనలేక కన్నీళ్లతో తలాడించింది. విరించి పరిస్థితి చూసి ఆమెకి ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు. ఎంత ప్రేమగా ఉండే కుటుంబం! దేవుడికి కళ్ళు కుట్టాయి.
కూతుర్ని తీసుకువెళ్ళి మనవరాలని ఒంటరిని చేసేశాడు అనుకుంది బాధగా. 10 రోజులు కార్యక్రమాలయ్యాక విరించి తన తల్లిని ఒప్పించాడు. గీతూ ఎగ్జామ్స్ అయ్యే వరకు నువ్వు ఊరికే వెళ్ళిపో అమ్మా. పరీక్షలవగానే మా అత్తగారు దాన్ని ఊరికి తీసుకువెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు శాశ్వతంగా ఇక్కడికే వచ్చేసి నాతో ఉండొచ్చు అన్నాడు. గీతికను అమ్మమ్మతో పంపేయడం అనే మాట సుభద్రమ్మకు నచ్చింది. గీతు లేకపోతే కొడుక్కి త్వరగా రెండో పెళ్లి చేయొచ్చని ఆశపడింది. అప్పట్లో నా ఇష్టం లేకుండా ఆ నవీనని తీసుకొచ్చి నా నెత్తెక్కించుకున్నారు. ఇప్పటికైనా నా ఇష్టం సాగుతుంది అనుకుంటూ ఊరికి వెళ్ళి సంబంధాలు చూడాలని ఆవిడ సరే అని ఒప్పుకుంది. నానమ్మ వెళ్ళిపోవడంతో గీతిక కొంత రిలాక్స్ అయింది. కానీ ఆమెకు స్కూలుకు వెళ్ళడానికో చదవడానికో అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అమ్మ లేదు అనే నిజాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.